కర్నూలులో డ్వాక్రా సంఘాల బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరూ కలిసి సంఘటన శక్తిగా ఏర్పాటయ్యారు. మామూలుగా మీరుంటే మీరు మామూలు మహిళలు. ఈరోజు మీరందరూ ఒక ఆర్గనైజేషన్ లో వచ్చారు కాబట్టి ఒక శక్తివంతమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. మీరు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఈ రాష్ట్రాన్ని నేను చూశాను, మీ శక్తిని. ఈరోజు మనం చూస్తే నేను ఈరోజు మీకు ఇచ్చేది దగ్గర దగ్గర 10,000 కోట్ల రూపాయలు. ఇప్పుడే డాక్రా మహిళ చెప్పింది, మీ అధ్యక్షురాలు చెప్పింది, ఏదైనా కానీ నేను మాఫీ చేసుంటే ఏ కొద్ది మందికి వచ్చేది. కొంతమంది రుణం కూడా తీసుకోలేని ఉన్నారు. నేను ఆలోచించాను, నా ఆడబిడ్డలందరికీ ఈరోజు పెద్ద ఎత్తున మీకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దీనికి ఒక పేరు కూడా పెట్టాను, ఆడబిడ్డ పసుపు కుంకుమ. పసుపు కుంకుమ మన సాంప్రదాయాల ప్రకారం ఒక పవిత్రమైనది, ఒక శుభ సూచకం. తెలుగుదేశం పార్టీ జెండా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టింది పసుపుతోనే ప్రారంభించారు. అది ఒక్కసారి తలుచుకుంటే ఏ శుభ కార్యక్రమమైనా జయప్రదమవుతుంది. అందుకే ఈ 10,000 కోట్లు కూడా ఆడబిడ్డ పసుపు కుంకుమ కింద నా చెల్లెళ్ళకి అక్కలకి ఇస్తున్నాను. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఈ ఆర్గనైజేషన్ లో 6,253 కోట్లు ఇప్పటికే ఇచ్చాను. మా ఆడబిడ్డలు నా మీద ఒక్కొక్కసారి అన్నైనా ఒక్కొక్కసారి మీకు వెసులుబాటు ఇవ్వనప్పుడు మీరు బాధపడతా ఉంటారు. పోయినసారి నేను పెట్టుబడి నిధి కింద ఇస్తే మాకేమి ఇచ్చాడు మా అన్నని నా మీద అలక చేశారు, బాధపడ్డారు. అవునా కాదా? ఈసారి ఆలోచించాను, ఎలాంటి ఆంక్షలు లేదు. మా ఆడబిడ్డలకు విజ్ఞత ఉంది, వాళ్ళకే వదిలిపెట్టండి. కష్టాల్లో ఉంటే ఖర్చు పెట్టుకొని స్వేచ్ఛనిద్దాం, ఏం కావాలంటే అది చేసుకోమని ఒక పిలిపిచ్చాను. దానివల్ల ఈరోజు మీరు చూస్తే ఇది మీరు ఏ విధంగా ఉపయోగించాలో మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకునే స్వేచ్ఛ మా ఆడబిడ్డలకు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 20 ఏళ్ల పొదుపు, నేనిచ్చిన డబ్బులు, ఆడబిడ్డ పసుపు కుంకుమ మీ పొదుపు 20 ఏళ్లు చేసిన కంటే 3 రెట్లు ఎక్కువ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా డాక్రా సంఘాలు ఒక వ్యవస్థ, కోటీశ్వరుల వ్యవస్థ. ఇది బ్యాంకుకు లేని శక్తి ఉంది. బ్యాంకులో డబ్బులుంటుంది, మనుషులు ఉండరు. కానీ ఈరోజు డబ్బులు 90 లక్షల సైన్యం ఉండే ఏకైక వ్యవస్థ డాక్రా సంఘాలు, డాక్రా సంఘాలు, సెర్ఫ్ మెప్మా. ఇది ఉపయోగించుకుంటే మీ శక్తి ఎంత ఉంటుందో మీరే ఒక్కసారి ఊహించుకోవాలి. మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇందులో పనిచేసే సిబ్బంది కూడా ఉన్నారు.